సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మనము ఆచరిస్తున్నటువంటి ఈ ధనుర్మాస వ్రతములో 10వ రోజు అమ్మ 5వ గోపబాలికను మేల్కొల్పేటువంటి సన్నివేశాన్ని వివరిస్తూ ఉంటున్నా. అది ఏ విధంగానో అమ్మ పాశురంలో ఏ విధంగా చెప్పిందో ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకుని ఆ పాశురం యొక్క విశేషాలన్నీ కూడా క్రమంగా అనుసంధానం చేసుకుందాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்துத்துழாய்முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த குன்பகனனும் தோத்தும் உனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ఏలోరెంబావాయి. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఈరోజు అమ్మ నిద్ర లేపుతున్నటువంటి గోపబాలిక చాలా విశేషమైనటువంటి గోపబాలిక. అంటే సాధారణంగా మనము వ్రతాలు నోములు అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఏదో ఒక ఫలాన్ని పొందడానికి మనము ఈ యొక్క వ్రతాలు నోములన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం. మరి అలాగా ఈ గోపబాలి యొక్క గొప్పదనం ఏంటి అంటే, స్వామే ఈ గోపబాలిక కోసము నోము నోచేటంత గొప్ప గోపబాలికనట. అలాగా ఉన్నటువంటి ఈ గోపబాలిక ఇంత గొప్పనైనటువంటి గోపబాలిక నిజానికి భగవంతుణ్ణి మనం ఏం కోరుకుంటానుగా, భగవంతుడు ఎలాంటి వాడే అంటే చక్కని తండ్రి లాంటివాడు. అంటే తండ్రి తన పిల్లలకు ఇది ఫలాంది కావాలి అని పిల్లలు అడిగితేనే ఇచ్చేవాడు తండ్రి కాదు. అడగక ముందే అన్నీ కూడా అవసరమైన అన్నీ కూడా సమకూర్చేటువంటి వాడు తండ్రి. అలాగా పరమాత్మ కూడా తన యొక్క భక్తులకు, తన యొక్క సంతానానికి అందరికి కూడా అడగకుండానే వారికి అవసరమైన అన్ని కూడా సమకూరుస్తాడు, అందులో సందేహం లేదు. కానీ మనము అలాంటిదని కూడా అనుకోకుండా ఇంకా ఏదో కావాలి అనేటువంటి ఉద్దేశంతో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా చేయడానికి అవసరం లేదు అంటుంది అమ్మ. కాబట్టి ఈ యొక్క గోపబాలిక యొక్క గొప్పతనము భగవంతుడే ఈమె కొరకై నోము నోచేటంత గొప్ప బాలికనట. ఈరోజు ఈ విధంగా మేల్కొల్పుతుందంటే, నోత్తుచ్చువర్గం పుగిగిండ్ర అమ్మనాయ్ మాత్తమం తారారో వాసల్ తిరువాదార్ అని నోమునంతా కూడా నోచి ఆ నోము ఫలమంతా కూడా దక్కి స్వర్గ సుఖాలలో ప్రవేశిస్తున్నటువంటి ఓ గోపబాలిక, తలుపు తెలవమ్మా. మరి తలుపు తెరవకున్నా పర్వాలేదు, ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా మాతోని. కనీసం నేను ఉన్నానురా, నేను ఇంకా లేచి ఉన్నాను, కలుస్తాను మీతో కాసేపట్లో అని ఒక మాటైనా మాట్లాడొచ్చు కదమ్మా. నారాయణన్ నమ్మాల్ పోత్త పరైతరుం పుణ్యనాల్ పండురునాల్ కూత్తత్తిన్ వాయువీజింద కుంభకరణను. ఏ విధంగా మీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గోపబాలికలం అందరం కూడా నోచడానికి
బయలుదేరాము. మరి అన్ని నారములకు ఆయన అంటే నారాయణుడు అన్నిటికీ కూడా అన్నిట్లో లోన బయట అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ నారాయణుడు అతన్ని ప్రార్థన చేయడానికి నీతో కూడి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి మీకో వేచి ఉన్నాము, నీవు లేచి మాతో చేరవలసింది అని ప్రార్థిస్తుంది. మరి మనకు ఆ పుణ్యము దక్కాలి అంటే స్వామిని చేరి స్వామి ద్వారా మనకు ఆ పుణ్యం దక్కాలి అంటే స్వామియే పుణ్యం. ఆ స్వామిని దర్శనం చేసుకుంటేనే మనకు అన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ఆ స్వర్గ సుఖాలన్నీ కూడా స్వామియే. ఆ స్వామిని దర్శించుకుంటేనే మనకు అన్నీ కూడా స్వర్గ సుఖాలన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ఆ స్వామిని దర్శించుకోవడానికి ఆ పుణ్యాన్ని పొందడానికి మనం మాతో కూడి చేరవలసింది. అయినా కూడా ఉలుకు లేక పలుకు లేక ఇంకా నిద్రిస్తున్నావు తల్లి. ఏదైనా ఇక్కడ ఒక అమ్మ ఒక విశేషాన్ని చెప్తుంది. నీవు పెద్ద గొప్ప నిద్రలో ఉన్నావు, ఆ నిద్రలో మేల్కొని రావాలి కానీ మేల్కోవట్లేదు. బహుశా ఇలా జరిగిందేమో. ఒకానొక సమయాన కుంభకర్ణుడు అనేటువంటి ఒక మహానుభావుడు మనకు రామాయణంలో ఉంటాడు. ఆ కుంభకర్ణుడు 6 నెలలు భోజనం చేస్తాడు, 6 నెలలు నిద్రిస్తాడట. అలాంటి కుంభకర్ణుడు అతనితో ఎప్పుడైనా నీవు పోటీ పెట్టుకున్నావేమో, ఆ పోటీలో నీవే గెలిచావేమో, నీకు ఆ పోటీలో గెలిచిన తర్వాత అతని నిద్రనంతా కూడా నీకే దారపోసాడేమో, నీవే ముందుగా చాలా నిద్ర కలిగినటువంటి దానివి. అలాంటి నీకు ఆ యొక్క కుంభకర్ణుడి యొక్క నిద్ర కూడా చేరి ఇంకా పెద్ద నిద్ర అయిపోయి ఆ కుంభకర్ణుడిలాగా కంటే విపరీతంగా నీవు నిద్రించి ఉన్నావు తల్లి. ఆత్త అనుంద్రడాయ్ అరుంగమే తేత్తమాయ్ వంద్ తిర. కనీసము మమ్మల్ని అందరినీ కూడా చూసి మీ యొక్క మొద్దు నిద్రను విడనాడి శ్రీమన్నారాయణుడు మీ చెంత శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. దానికి నిదర్శనమేంటి? స్వామివారి ఎక్కడుంటే అక్కడ తులసిమాలలు ఉంటాయట. తులసిమాల ధరించి ఉంటాడు. ఆ తులసి యొక్క పరిమళం మాకు వస్తుంది. ఆ పరిమళాన్ని ఇక్కడికి కూడా ఆస్వాదిస్తున్నాం. అయ్యో అలా ఇలా తలుపులు మూసే ఉన్నాయంటే తలుపులు మూసి ఉంటే పరిమళానికి అడ్డటమ్మా. కాబట్టి ఆ తులసి యొక్క పరిమళం మాకందరికి కూడా ఆస్వాదిస్తూ ఉన్నాము. కాబట్టి మీతో కూడి ఉన్నాడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముని తర్వాత నీవు మాకు దర్శనమిస్తే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనము చక్కగా ఎట్లాగో జరుగుతుంది. కాబట్టి మీరు మాతో కూడి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి మనందరితో కూడి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి మనం బయలుదేరడానికి మీరు కూడా నిద్రలేచి మాతో చేరి ఈ యొక్క వ్రతాన్ని సాగింపవలసింది అని అమ్మ ఈరోజు ఉన్నటువంటి ఆ గోపబాలికను ప్రార్థిస్తూ తనతో చేర్చుకొని ఇక ముందుకు సాగుతుంది. మళ్ళీ క్రమంగా ఇంకా ఏ విషయాలన్నీ కూడా అమ్మ వివరిస్తుందో క్రమంగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం.